హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ వీడియో లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ వినాలని కోరుకుంటున్నానండి. సో ఆంధ్రజ్యోతిలో పేపర్లోకి వెళ్తే కిక్కు కేక అంటండి. మెస్సీ మేనేతో ఊగిన హైదరాబాద్. లియోనాల్ మెస్సీ రేవంత్ రెడ్డి ఆట అదుర్స్. ఉప్పల్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్ అంటండి. సరదాగా సంబరంలా సాగిన సాగర్ వేడుక. ఫుట్బాల్ని కిక్ చేసి ప్రేక్షకులకు పంపించి అభిమానులు ఊరు తొలగించిన మెస్సీ, రోడ్రిగో. కాసేపు సరదాగా ఆట ఆడిన రేవంత్ రెడ్డి, అలాగే అతని మనవడు అంటండి. సో ట్రోఫీతో మెస్సీ టీం, సీఎం రేవంత్ రెడ్డి, పక్కన రోడ్రిగో అంటండి. పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ అంటండి. మారనున్న గ్రామీణ ముఖ చిత్రం. రహదారులు, పట్టణ స్థాయి వసతులు అంటండి. 5,000 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం. శాస్కీ పథకం ద్వారా 2,120 కోట్లు. ఉపాధి హామీ నిధులు 2,000 కోట్లు. 15వ ఆర్థిక సంఘం నుంచి 900 కోట్లు. మార్చికి రోడ్ల నిర్మాణం పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారంటండి. సో అలాగే 21న పల్స్ పోలియో అంటండి. 54.7 లక్షల మంది పిల్లలకు చుక్కల మందు వేశారంట. సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. 21 పోలియో 21వ తేదీ అంటండి, డిసెంబర్ 21, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక కమిషన్లు ఖాళీ. చైర్మన్లు, కమిషనర్లు లేక సంస్థలు వెలవెల. 2 ఏళ్లుగా ఏపీఆర్సీ, ఏపీహెచ్ఆర్సీ ఖాళీ. ఆర్బీఐ, ఏపీఎస్పీ, లోకాయుక్త, బీసీ కమిషన్ వంటి అనేక సంస్థలు కూడా ఖాళీగానే ఉన్నాయంటండి. హైకోర్టు ప్రశ్నించిన పట్టించుకొని ప్రభుత్వం. సో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచిపోతుంది, కానీ రాజ్యాంగబద్ధ పదవులపై భర్తీపై ఇంతవరకు దృష్టి సాధించలేదంటండి. సమాచార మానవ హక్కుల కమిషన్, అలాగే విద్యుత్ నియంత్రణ మండలి వంటి కీలక సంస్థల అధిపతులు లేక అచేతనంగా ఉంటున్నాయి. వీటిని కొన్ని పదవులు కూటమి అధికారంలోకి వచ్చి నాటికి ఖాళీగా ఉండగా, మరికొన్ని ఆ తర్వాత ఖాళీ అయ్యాయి. ఎప్పటికప్పుడు వీటిని భర్తీ చేసుకుంటూ వచ్చిన కూటమి అధికారంలో ఉండే 5 ఏళ్ళు 2 విడతలుగా ఈ పదవులను భర్తీ చేసుకునే వెలుసుబాటు ఉండేది, కానీ ఆ దిశగా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించలేదంటండి. అంటే వాళ్ళకి పంచాయతీ కుదరాలి కదా, ఏ పార్టీ ఎన్ని తీసుకోవాలనేది. సో అది కుదరక అట్లా పెండింగ్ పెట్టారు అంతే. సో ఇక కేరళలో కమల వికాసం. తిరువనంతపురం కార్పొరేషన్లో ఎన్నికల్లో తొలిసారి బీజేపీ విజయం అంటండి. 101 వార్డుల్లో 50 స్థానాలు కైవసం. ఇది సరికొత్త చరిత్ర. ప్రధాని మోదీ సో మార్పునకు సంకేతమైన శశిధరూరు ప్రకటించారంట. స్థానికంలో యూడీఎఫ్ స్వీప్ అంటండి. కేరళలో కమలం వికసించింది. దాదాపు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయాలలో తొలిసారి బీజేపీ ఇక్కడ భారీ విజయం నమోదు చేసుకుంది. తాజాగా జరిగిన తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో 101 వార్డులకు గాను 50 స్థానాలు దక్కించుకుని కార్పొరేషన్పై కాషాయ పథకాన్ని ఎగరవేసిందంట. వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలోనే కార్పొరేషన్ పరిధి ఉంది. అలాంటి చోట బీజేపీ భారీ విజయం సాధించడం విశేషమంటండి. అధికార కూటమి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్కు ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ ఓటమి కట్టబెట్టారంట. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ విజయం ఆ పార్టీకి మరింత జోష్ పెంచిందంటండి. సో ఇక తిరుమలలో రజనీకాంత్ అంటండి. వెంకన్న దర్శనానంతరం తిరుమల ఆలయం బయటకు వస్తున్న కుటుంబ సభ్యులు రజనీకాంత్ అంటండి. కుటుంబ సమేతంగా తులాభారం మొక్కు చెల్లింపంట. సో నిన్న తిరుమలకి వచ్చారంటండి రజనీకాంత్ గారు, ఆయన ఫ్యామిలీ. సో గాల్లోనే మాటలంటండి. తిరుపతి హెలి టూరిజం అన్నది చారచేతిలో వైకుంఠంగానే మిగిలిపోతుంది. 2016లో టీడీపీ ప్రభుత్వం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఘనమైన ప్రచారం చేస్తూ ఆచరణలో అడుగు కూడా ముందుకేయడం లేదు. తాజాగా సీప్లేన్ ప్యాకేజీ టూరిజం అంటూ హడావుడి చేసినా అది అతిగతి లేదు. హెలి టూరిజం, సీప్లేన్ ప్యాకేజీ, లోకల్ హెలికాప్టర్ ట్రిప్పులు వంటివి అమలు చేస్తే దేశీయంగానే కాకుండా ప్రవాస భారతీయులు కూడా పెద్ద ఎత్తున వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. స్వల్ప వ్యవధిలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శించుకునే భాగ్యం యాత్రికులు దక్కుతుందంట. సో గాలిలోనే మాటలని దానికి సంబంధించి రాశారు. సో ఇక తిరుపతి సీప్లేన్ లేదు. కూటమి ప్రభుత్వం ఏపీ టూరిజం పాలసీ 2024-29 కింద ప్రతిపాదించిన సీప్లేన్ ప్యాకేజీలోని తిరుపతికి మొండి చేయి చూపింది. సీప్లేన్ ల్యాండింగ్కు అనువైన ప్రదేశాలు లేవంటూ జిల్లాలోని అనేక అనువైన ప్రదేశాలు ఉన్నాయని, చిల్లకూరు, వాకాడు, కోట మండలాల్లో సముద్రం తీరం ఉండగా సూలూరుపేట, తడ మండలాల్లో పులికాట్ సరస్సు ఉంది. వీటిలో ఎక్కడైనా సీప్లేన్ ల్యాండ్ చేసే వీలుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీకాళహస్తి, తొండమాడు, గుడిమల్లం, తిరుచానూరు, తిరుపతి, తిరుమల ఆలయాలకు సందర్శించి వెనుదిరగడానికి వీలుంటుందంట. అయినా ఈ ప్యాకేజీలో ప్రభుత్వం తిరుపతి జిల్లాను చేర్చలేదంట అండి. సో దానికి సంబంధించి వార్త రాశారు. సో ఇక తిరుమలలో బాలాజీ నగర్లో ప్రతి ఇల్లు తనిఖీ. పత్రాలు లేని 13 బైకుల స్వాగతం. అదుపులకు గుర్తింపు పత్రాలు లేని 12 మంది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో 82 మందితో కార్డన్ సెర్చ్ అంట. ఇక పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి సంక్షేమంలో రాజీ పడొద్దు,
కూటమి డైరెక్షన్లో ఎమ్మెల్యేలు పనిచేయాలి, కార్యకర్తల వెంట ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలంట. 1-2-1 కార్యక్రమంలో భాగంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో పవన్ కళ్యాణ్ భేటీ అంటారు. పంచాయతీరాజ్ నిధుల వినియోగంపై ఆరా. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడంలో రాజీ పడొద్దని జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజలు తమ సంక్షేమంతో పాటు ప్రాంత అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారనేది మర్చిపోకూడదని హితబోధ చేశారంట. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో 1-to-1 సమావేశాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. వారానికి కనీసం ఒకరిద్దరిని కలవాలని ఆయన భావిస్తున్నారంట. శనివారం ఈ కార్యక్రమంలో ప్రారంభించిన ఆయన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో భేటీ అయ్యారు. గత ఏడాదిన్నర కాలంలో పోలవరం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీరాజ్ నిధుల వినియోగం, ఎన్ఆర్జీఎస్ పనుల పురోగతితో పాటు ప్రభుత్వ పథకాలు అమలు తీరు, వ్యవసాయ సంబంధిత అంశాలు, యువత ఉపాధి అవకాశాలపై ఈ సందర్భంగా 1-to-1 కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారంటండి. అభివృద్ధి సంక్షేమం విషయంలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచారని నిర్దేశించారు. కూటమి ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంతో ముందుకు వెళ్తుందని, జనసేన ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగానే పనిచేయాలంటూ స్పష్టం చేశారు. పోలవరం నియోజకవర్గంలోని ఐఎస్ జగన్నాథపురం పర్యటనకు వెళ్ళినప్పుడు కొయ్యాలగూడెం మండలం నుంచి ఒక పసిబిడ్డను ఎత్తుకుని వచ్చింది. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరింది. ఆమె విజ్ఞప్తిని తక్షణమే పరిశీలించి తిమ్మినగుంట నుంచి గన్నవరం మధ్యలో 2 రోడ్ల నిర్మాణానికి 7.60 కోట్లు మంజూరు చేశాను. అలాంటి సమస్యలు ఎమ్మెల్యేగా గుర్తించి వాటిని పరిష్కరించాలని, ప్రజలు తమ సంక్షేమం గురించి కాకుండా తమ ప్రాంత అభివృద్ధి గురించి కూడా ఆలోచిస్తున్నారు. అందుకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి హితబోధించారంట. సో సలహాలు ఇచ్చారు, అది కూడా రాశారండి. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర క్రికెట్ల టీం కలిశారు కదా, కలిసి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అని చెప్పారు కదా. సో వాటిని 24 గంటల్లో పరిష్కరించారండి. క్రికెటర్లకు 24 గంటల్లోనే పవన్ సాయం. దీపిక, కరుణకుమారి ఇళ్లకు సరుకులు పంపిణీ డిప్యూటీ సీఎం అనరా. కుటుంబాలకు గృహోపకరణాలు, నిత్యావసర సరుకులు అందజేత. అందులో T20 ప్రపంచ కప్ సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక, క్రికెట్ పాంగి కరుణకుమారిలకు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారు. ఆ జట్టు సభ్యులు శుక్రవారం పవన్ కళ్యాణ్ కలవగా ఒక్కో క్రికెటర్కు 5 లక్షల రూపాయలు అందించిన సంగతి తెలిసిందే. సో ఈ మనీ ఏంటంటే ఆయన సొంత నిధులు ఇచ్చారండి. సో అందించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫీజుతో తమ కుటుంబ సభ్యులను ఆకలి తీర్చాలని ఆ సందర్భంగా దీపిక చెప్పిన మాటలను పవన్ కళ్యాణ్ ఆవేదన చెందారంట. 24 గంటల్లోనే ఆమె కుటుంబానికి అవసరమైన వస్తువులు, నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు ఆమె ఇంటికి పంపించారు. జనసేన ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు అహూడా చైర్మన్ టీసీ వరుణ్, ఇతర నాయకులు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం తంబాలహట్టిలోని దీపిక ఇంటికి ఆ సరుకులను చేర్చారంట. అలాగే మా ఊరికి రోడ్డు కావాలి సార్ అని దీపిక అడిగిన వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించి నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. సో వ్యక్తిగతంగా కూడా ఆయన అమౌంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికైనా సాయం అని వెళ్తే ఖచ్చితంగా జరుగుతుందని ఒక నమ్మకం క్రియేట్ చేసుకున్నారు ప్రజల్లో ఆయన. సో ఇక తిరువనంతపురం గురించి ఒక న్యూస్ రాశారండి. దీపస్తంభమా సర్వేరాయ. తిరుప్పరకుండ్రం ఆలయ రాతి స్తంభం కేంద్రంగా తమిళనాడులో రేగని వివాదం. అక్కడ కార్తీక దీపం వెలిగించేందుకు పలు హిందూ సంస్థల ప్రయత్నాలు, అది సర్వేరాయ అంటూ రాష్ట్ర ప్రభుత్వం. శతాబ్దాలుగా మత సంరక్షణలు వర్ధిల్లుతున్న ప్రాంతంలో చర్చలకు దారితీసిన రగడ. దర్గా వద్ద జరుగుతున్న జంతు బలితో వివాదం ప్రారంభమంటండి. తమిళుల ఆరాధ్య దైవం మురుగప్ప పెరుమాళ్ సుబ్రహ్మణ్య స్వామి కొలువైన ఉన్న 6 దివ్యక్షేత్రాల్లో మొదటిది తిరుపరం కుండ్రం. ఈ పర్వతాలయం మదురై నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని పరంకుండ్రు అని పిలిచేవారు. తమిళ సంఘ సాహిత్యం పేర్కొంటుంది. ఈ శైవాలయాన్ని పాండ్య రాజులు క్రీస్తుశకం 10వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుందంట. విజయనగరం రాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు. ఈ పర్వతం ఎత్తు 300 మీటర్లు. ఇక్కడ 2000 ఏళ్ల క్రితం జైన్లు ఆశ్రయాలు ఏర్పడుతున్నట్లు శాసనాలు, శిల్పాలు చెబుతున్నాయి. సర్వమతంపై సమీపాల్లో పలు ఆలయాలతో పాటు పర్వతం మధ్యలో ఓ దర్గా ఉంది. ఈ పర్వతం ఆనాది నుంచి మత సంరక్షణ చాటుకుంటుందంట. సో వివాదం ఎక్కడ ప్రారంభమైందంటే అనేసి దాని గురించి రాశారు. అక్కడున్న ఓ రాతి స్తంభంపై వివాదం గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైంది. విరుదునగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దర్గాలో మొక్కుబడి బలి ఇచ్చేందుకు కొండపైకి ఎక్కుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని దర్గా భక్తులకు హక్కులను భంగం కలిగిస్తున్నారంటూ
జనవరి 5న రాస్తా రోకో చేపట్టింది. అదే సమయంలో కందర్ మలై అని సికందర్ మలైగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో పోలీసుల వైఖరి నిరసనగా జనవరి 8వ తేదీన దర్గాలో మాంసాహార విందు ఇచ్చి తీరుతామంటూ ఎస్డీఐసీపీ ప్రకటించింది. దర్గా వద్ద జరుగుతున్న జంతు బలి నిషేధించాలని హిందూ సంస్థల నేతలు దర్గాలో ఉన్న 50 సెంటర్ల భూమి వక్ఫ్ బోర్డుకు చెందినది అంటూ అక్కడ వంట చేసుకోవడంలో తప్పు లేదని ముస్లిం నేతలు ప్రకటించారంట. సో ఆ తర్వాత కొందరు ముస్లింలు బిర్యానీ తింటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలు రావడంతో మరింత వివాదం చెలరేగిందంట. సో దీని మీద న్యాయస్థానంలో భారీగా పిటిషన్లు వచ్చాయంట. కొండపై వచ్చి పిల్లయార్ ఆలయం వద్ద వెలుగుతున్న కార్తీక మాస మహాజ్యోతి అంట. సో అదే అండి ఆంధ్రజ్యోతిలోని ముఖ్య అంశాలు. సో వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక లైక్ 100 మందితో సమానం అండి.